మన రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం ముందు చూపుతోటి ఈ సేవ అనే వ్యవస్థను ఒకటి స్థాపించడం జరిగింది. కాలానుగుణంగా దాన్ని ప్రభుత్వం మారిన తర్వాత మీ సేవగా రూపాంతరం చెందింది. 2003 నుంచి ఈ 607 కుటుంబాలు 19 సంవత్సరాల పాటు 3 ప్రభుత్వాలు మారినా సరే అదే దాన్ని నమ్ముకొని జీవితం మాకు మీ సేవ అని అన్నట్టుగా మేమందరం తిరగడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్టీజియస్గా పెట్టినటువంటి మీ సేవ సక్సెస్ అయిందో ఆ ఫార్ములాని ఉపయోగించుకొని ఆయనకు అనుగుణంగా రాష్ట్రంలో సచివాలయాల్ని ఈ మీ సేవా ప్రాజెక్ట్ని కాపీ కొట్టి పెట్టాడు సచివాలయాల్ని. ఆ సచివాలయాలు సక్సెస్ కాల. ఎందుకంటే విజన్ అనేది ఒకటి ఉంటుంది. ఆయన విజన్తో పెట్టాడు, ఈయన ఏదో పెట్టాడు. మాకు సంబంధించినటువంటి సర్వీసుల్ని, మా యొక్క అనుభవాన్ని, మాకు సంబంధించి మీ సేవ ద్వారా మా 607 మంది పడ్డ కష్టాన్ని 607 మంది పడ్డ కష్టాన్ని ఏదైతే సక్సెస్ఫుల్గా రన్ చేసామో దాన్ని కాపీ కొట్టి సచివాలయాలు పెట్టారు. మమ్మల్ని రోడ్డును పడేశారు. మాకు సంబంధించిన ఫైల్ ఒకటి రన్ చేస్తున్నాము, మీకు ఏదో ఒక న్యాయం చేస్తామని మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ కుక్కలు తిప్పుకున్నట్టు 5 సంవత్సరాలు తిప్పుకున్నారు, కానీ న్యాయం మాత్రం జరగలేదు. ఈరోజు 607 కుటుంబాలు అంటే 24, 25 సంవత్సరాల్లో చేరిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 40 ఏళ్ళు దాటి, 50 ఏళ్ళు దాటి, 60 ఏళ్ళకి దగ్గర వస్తున్నారు. ఇక మాకు ఉద్యోగాలు వచ్చేటప్పుడు దాన్ని నమ్ముకొని మేము ఉద్యోగాలు చేసుకునేది ఎప్పుడు? ఏదైతే లోకేష్ గారు, మా నాయకులు చెప్పినట్టుగా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో రకరకాలుగా ధర్నాలు చేసేటప్పుడు మా వాళ్ళందరూ వినతి పత్రాలు ఇచ్చారు. ఆయన మాకు మాట ఇచ్చారు. నిన్న అసెంబ్లీలో ఒక చర్చ వచ్చింది మీ సేవ ఆపరేటర్లకు సంబంధించి. మేమెంత దరిద్రంలో ఉన్నామంటే అసలు ఈ సేవ వ్యవస్థను నిలబెట్టినటువంటి ఆపరేటర్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసినటువంటి మా గురించి ఏమి రాలేదు, కానీ మా ద్వారా ఏర్పడి మా ద్వారా సక్సెస్ అయినటువంటి ఈ సేవల ద్వారా ఏర్పడినటువంటి ఫ్రాంచైజీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాంచైజీ వ్యవస్థలు గుర్తున్నాయి, కానీ వారి మాట ఇచ్చినటువంటి ఉద్యోగులను గుర్తులేదు. ఈరోజు ఈ రోడ్డున నడి ఎండలో 19 సంవత్సరాలు పనిచేసి మా భవిష్యత్తు ఏందో తెలియక ఈరోజు వారిని అభ్యర్థన విజ్ఞాపన దీక్షనే పెట్టాం. మేము ఏ రోజు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ 19 ఏళ్ళే వెళ్ళలేదు. గత వైసీపీ ప్రభుత్వానికి వెళ్ళలేదు, టీడీపీ ప్రభుత్వానికి వెళ్ళలేదు. ఇప్పుడు మేము వారిని విన్నవించుకునేది ఒకటే. ఆల్రెడీ గత 6 నెలల క్రితం వారు గౌరవ ఐటీ సెక్రటరీ గారిని కలవమని చెప్పారు. వాళ్ళని కలిసాము. 2-3 నెలల్లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తూ ఉన్నారు. అది 6 నెలలు దాటిపోయింది. నిన్న అసెంబ్లీలో మాకు సంబంధించిన చర్చ వచ్చిందని ఆశగా 607 కుటుంబాలు ఎదురు చూశాయి. కానీ మాకు సంబంధించింది కాకుండా వ్యాపార దృష్టితోటి కమర్షియల్గా ఉన్నటువంటి ఫ్రాంచైజీ వారి గురించి వైనంగా చెప్పారు సార్. కానీ మా సంగతి మాత్రం పట్టించుకోవాలి. అంటే మేము గుర్తున్నామా లేదా మర్చిపోయామనేది మాకే అర్థం కాల. ఇదే చివరి దీక్షగా మేము వారిని వేడుకునేది ఏంటంటే పాదాభివందనం కూడా చేస్తాం, కావాలంటే వచ్చి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మా 607 కుటుంబాలని మాత్రం మా సర్వీసును దృష్టిలో పెట్టుకొని మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి. మమ్మల్ని రోడ్డున పడేయద్దు. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం. ఈ సేవా వ్యవస్థ అనేది మా కుటుంబంలో భాగం అయిపోయింది. మాకు సంబంధించి ఉన్న పబ్లిక్లో కూడా మీ సేవ పలానా వాళ్ళు అని మా పేరుకు ముందుగా పెట్టి సేవ్ చేసుకుని ఉన్నారు మా నెంబర్లు. అలా ఇమిడిపోయాం మేము ప్రజల్లో. అలాంటి మమ్మల్ని రోడ్డును పడేయద్దు. నిన్నగాక మొన్న వచ్చిన ఫ్రాంచైజీలను గుర్తుపెట్టుకున్నట్టు మీకు అసలు పునాదేసి మీరు నాటిన చెట్టుని ఇంత వటవృక్షంగా మలిచినటువంటి చెట్టులు తయారు చేసినటువంటి మూలాన్ని మాత్రం మర్చిపోయి మా ఈ సేవ ఉద్యోగులు మాత్రం రోడ్డును పడేయద్దని మరీ విన్నవించుకుంటున్నాం.